మరోవైపు ముంచుకొస్తున్న ఎండాకాలం. రెండు సమస్యలకు ఒక్కటే పరిష్కారం, అదే నీరు. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ఉన్న నీరు మాకు కావాలంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు సాగునీటికి పోతే వేసవి దప్పిక రెండు రాష్ట్రాల్లో ఎలా తీరుతుంది? రాజధాని హైదరాబాద్కు నీరెలా అందుతుంది? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా ఉంటున్నటువంటి నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 514 అడుగుల నీరు మాత్రమే ఉంది. అంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో 8 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం వాడుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కూడా నీటి కోసం కూడా మరోవైపు కృష్ణా యాజమాన్య బోర్డు దగ్గర ఫిర్యాదు చేసుకున్న నేపథ్యం కనిపిస్తున్నది. ఈసారి గత 3 ఏళ్ల నుంచి కూడా అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ కృష్ణానదికి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా తగువలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నీటి కేటాయింపుల విషయంలో మీరు ఇంత వాడుకున్నారంటే మీరు ఇంత వాడుకున్నారని చెప్పేసి నేపథ్యం కనిపిస్తున్నది. ఈసారి రబీ పంటకు సంబంధించి చూసినట్లయితే అయితే ఖరీఫ్ పంటకు నీటిని విడుదల చేసిన తర్వాత రబీ పంటకు సంబంధించి ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రభుత్వానికి సంబంధించి చూసినట్లయితే ఆరుతడి పంటల కోసం 35 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 19 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే కుడికాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే 10 టీఎంసీల నీరు కూడా సాగర్ నుంచి వెళ్ళింది. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం శ్రీశైలంలో 30 నుంచి 32 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్లో 8 టీఎంసీలు ఉంది. మొత్తంగా 40 టీఎంసీల నీరు అవైలబిలిటీ ఉంది. కానీ ఎడమకాలం కింద తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇంకా అయితే 19 టీఎంసీల నీరు పోతే 16 టీఎంసీల నీరు అవసరం ఉంది. ఇక కృష్ణా డెల్టాకు ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నుంచి త్రాగునీటి అవసరాల కోసం నీరు విడుదలవుతుంది. అలాగే ఇప్పటికే 5 టీఎంసీలు అయితే ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆరుతడి పంటల కోసం నీరు కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా చూసినట్లయితే నాగార్జున సాగర్ కేంద్రంగా ప్రధానంగా శ్రీశైలం నుంచి వచ్చేటువంటి నీరు కావచ్చు, ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్నటువంటి నీరు కావచ్చు, ఈ నాగార్జున సాగర్ ద్వారానే అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి నీరు విడుదలయ్యేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి విషయంలో తగుల జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా కృష్ణా యాజమాన్య బోర్డుకు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. అలొకేషన్కి మించి అంటే నీటి కేటాయింపులకు మించి కేటాయించిన దానికి అదనంగా తెలంగాణ ప్రభుత్వం వాడుకుందని, తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేదు, తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా నీళ్ళు అవసరం ఉందని చెప్పేసి, అలాగే ఏపీ ప్రభుత్వమే దీనికి సంబంధించి నీటి విషయంలో ఎక్కువ వాడుకుందని చెప్పేసి రెండు ప్రభుత్వాలు కూడా పరస్పరం ఇప్పటికే కృష్ణా యాజమాన్య బోర్డు వద్ద తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆరుతడి పంటలకు సంబంధించి ప్రధానంగా నీరు అవసరం నేపథ్యంలో ప్రస్తుతం పంటలు పండించుకున్నటువంటి రైతులకు సంబంధించి నీరు అవసరం నేపథ్యంలో ప్రస్తుతం మొదటి జోన్కు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఎడమ కాలువ పరిధిలో దాదాపు 16 టీఎంసీల నీరు ప్రస్తుతం అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి కూడా అదే స్థాయిలో అవసరం ఉంది. కానీ నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మొత్తం కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ప్రస్తుతం 40 టీఎంసీల నీరు అవైలబిలిటీ ఉంది. ఇది నాగార్జున సాగర్ జలాశయం దగ్గరటువంటి తాజా పరిస్థితి. అలాగే కృష్ణా యాజమాన్య బోర్డు కూడా ఏం తేల్చబోతున్నది కూడా ప్రస్తుతం మనం ముందున్నటువంటి ప్రశ్న. నాగార్జున సాగర్ జలాశయం దగ్గర నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.